సరే ఇప్పుడు మణికట్టుకు వచ్చే ప్రాబ్లమ్స్ ముఖ్యంగా మీరు చూస్తుంటారు కదా, అంటే తెగిపోయినా కానీ అతికించే అవకాశం ఉందా ఇప్పుడు జనరల్గా? అట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయి? ఎస్ అండి, ఇండియాలో కనుక మనం మీరు చెప్పే ఈ సర్జరీ రీప్లాంటేషన్ సర్జరీ అంటాము. సార్ ఇప్పుడు మీరు హ్యాండ్ అండ్ రిస్ట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటారు సార్ జనరల్గా? ఇప్పుడు రిస్ట్ సమస్యలో కనుక చూస్తే ఫస్ట్ అండ్ ప్రిడామినెంట్ ఇంజురీస్, స్పోర్ట్స్ ఇంజురీస్. సార్ ఇప్పుడు హ్యాండ్ అంటే మీరు రిస్ట్ తర్వాత హ్యాండ్లో చూసే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి ఇంకా రెగ్యులర్గా? మెయిన్ హౌస్ హోల్డ్ ఇంజురీస్ అండ్ ఇంకోటి వర్క్ రిలేటెడ్ ఇంజురీస్. మిక్సీలో ఏదైనా వేలు పడ్డప్పుడు తెగిపోయినా కానీ లేకపోతే క్రష్ అయినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేయాలి? ఒకవేళ తెగిపోతే ఆ పార్ట్ని తీసుకొని రావడము, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి కదా, ఎలాంటి జాగ్రత్తలు అవసరం సార్? ఫస్ట్ థింగ్, ఒకవేళ భాగం అంటూ ఒకటి ఉండిపోయి ఉంటే 2 types అండి. ఫస్ట్, ఒక పార్ట్ మంచిగా ఉండడం మనకి ముఖ్యం. ఎప్పుడైతే పార్ట్ మంచిగా ఉంటుందో దాన్ని చక్కగా ప్రిజర్వ్ చేసి వీలైనంత తొందరగా మా దగ్గరకు వస్తే పెట్టగలుగుతాం. మైక్రో సర్జన్ అన్నప్పుడు ఒక లేమ్యాన్కి మీ గురించి తెలియాలంటే ఏం చేస్తాం సార్? హ్యాండ్కి సంబంధించిన మైక్రో సర్జరీస్ ఏముంటాయి? ఎప్పుడైతే మన కంటికి కనిపించేటువంటి స్ట్రక్చర్స్, సాఫ్ట్ టిష్యూస్, ఆర్టరీస్, వెయిన్స్, నర్వ్స్, ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ బయటికి కంటికి కనిపించవు. రెండవది, ఎక్స్రేలో కూడా కనిపించవు. ఇలాంటి గ్రేట్ హ్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల నుంచి ఈవెన్ హౌస్ వైఫ్స్ దాకా, పెద్దవాళ్ళ దాకా, ఈవెన్ వృద్ధులు కూడా కింద పడిపోయి ఏదో చేసుకుంటుంటారు. ఎట్లాంటి కేర్ అవసరం వీళ్ళకి? హ్యాండ్ కేర్ మీరు అడిగినట్టు స్టేజ్ వైజ్గా చెప్పాలంటే బిఫోర్ బర్త్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు చెప్పుకోవాలి. ఓకే. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జిఎన్ బండారి, హ్యాండ్, రిస్ట్ అండ్ మైక్రో సర్జన్. హలో సార్. హలో, వెల్కమ్ టు 3TV సార్. నమస్తే సార్. ఆర్థోపెడిక్లో ఉంటూ అంటే మనం హ్యాండ్ అండ్ రిస్ట్ అనేది ఎందుకు అంటే సూపర్ స్పెషాలిటీ తీసుకోవాలని ఎందుకు అనిపించింది సార్? అంటే ఎట్లా అది జనరల్గా అలాంటి ప్రాక్టీస్ మనకు ఉందా లేక మీకు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఎస్, ఫస్ట్ ద ప్రైమ్ రీజన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సెకండ్లీ, ఇప్పుడున్న జనరేషన్ కూడా చూస్తే నాట్ జస్ట్ ఆర్థోపెడిక్స్ అండి, ఎంటైర్ మెడికల్ ఫీల్డ్ ఈస్ బికమింగ్ సూపర్ స్పెషలైజ్డ్. ఇంతకుముందు ఏదున్నా కానీ మనం MBBS డాక్టర్ దగ్గరికి వెళ్తే అదో గొప్ప విషయం ఉండేది. వెన్ ఐ వాజ్ చైల్డ్, జనరల్ ఫీవర్ ఉన్నా ఏదున్నా వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్, ఒక ఫిజిషియన్ కూడా కాదు, MBBS డాక్టర్. ఓకే. After that, as days progressed, physicians వచ్చారు, surgeons వచ్చారు. Then physicians, surgeons కూడా మళ్ళీ సూపర్ స్పెషలైజ్డ్ అయ్యి సర్జరీలో కూడా డిఫరెంట్ సూపర్ స్పెషాలిటీస్లోకి వెళ్ళేవాళ్ళు. నేను ఆర్థోపెడిక్స్ చేసేటప్పుడు కూడా ఆర్థోపెడిక్స్ వాజ్ అ డెడ్ ఎండ్ బ్రాంచ్. అంటే దీని తర్వాత ఇంకా ఏ స్పెషాలిటీ అవసరం లేదు, ఇది ఒక ఎండ్ బ్రాంచ్ అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. Even during my MBBS or my orthopedic post-graduation time. Gradually, orthopedic department kuda, because of the evolving science, evolving technology, it has become more subspecialized and super specialized. So, dantlo kuda different branches vachi okko bhaganni kuda lotuga adhyanam chesi, research chesi, dantlo kuda fine anatomy ni manam restore chesetvanti techniques, skills, ivanni kuda గత 20 to 30 years నుంచి ఎవాల్వ్ అవుతూనే ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఎవాల్వ్ అవుతూనే ఉన్నాయి. సో ఈ విధంగా ఈ హ్యాండ్ సర్జరీ అనేది ఒక న్యూ ఫీల్డ్ లాగా దాదాపు ఐ థింక్ అరౌండ్ 10 to 15 years నుంచి స్లోగా స్టార్ట్ అయింది. బట్ సిన్స్ ద లాస్ట్ ఐ థింక్ 5 years హైదరాబాద్లో ఊపందుకుంది. ముందు కనుక మనకు చూసుకుంటే హ్యాండ్ సర్జరీ వాజ్ మోర్ ఫేమస్ అబౌట్ 10 years బ్యాక్ ఇన్ సెంటర్స్ లైక్ మణిపాల్, కోయంబత్తూర్ అండ్ వెల్లూర్, ఇలాంటి కొన్ని సెంటర్స్ లో మాత్రమే ఉండేది. ఎక్కువ మోర్ టువర్డ్స్ ద సౌత్ దాన్ ద నార్త్. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా హ్యాండ్ సర్జరీ ఫెసిలిటీస్ అనేవి స్పెసిఫిక్ సెంటర్స్ లో మాత్రము అవైలబుల్ గా ఉన్నాయి. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు సే దట్
కంపేర్ టు జనరలైజ్డ్ ఆర్థోపెడిక్స్ ఇట్లాంటి బ్రాంచెస్ తో పోలిస్తే సార్ చాలా అరుదు. ఓకే సార్, ఇప్పుడు హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్గా ఆర్ మైక్రో సర్జన్గా కూడా మీరు ఎలాంటి కేసెస్ రెగ్యులర్ డీల్ చేస్తారు? మేము వి డీల్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కేసెస్ అండి. ఫస్ట్ చూసుకుంటే కంజనైటల్ అంటే పుట్టుకతో చెయ్యి పని చేయకపోవడం, లేకపోతే పుట్టుకతో చెయ్యి వంకర్లు రావడం, లేకపోతే వేళ్ళు అతుక్కొని పుట్టడము, వేళ్ళు వంకరగా పుట్టడము, కొందరు వేళ్ళు లేకుండా పుట్టడము, చేతులు లేకుండా పుట్టడం, ఇలాంటివన్నీ పుట్టుకతో వచ్చేసి ఇవన్నీ డెలివరీలో వచ్చే ప్రాబ్లమ్స్ సార్. అంటే డెలివరీ శాతం దీంట్లో చెయ్యి పారలైజ్డ్ అయి వచ్చే కండిషన్స్ డెలివరీతోనే అసోసియేటెడ్ ప్రాబ్లం. నార్మల్ డెలివరీ అయ్యే టైంలో బేబీ మెడలో ఉండే నరాలు, చేతికి సప్లై చేసే నరాలు తెగిపోయి, అలాంటి నరాలు తెగిపోవడం వల్ల చెయ్యి కంప్లీట్లీ పారలైజ్ అయ్యి పుడతారనమాట. సో ఇది డెలివరీలో వచ్చే ప్రాబ్లం. సెకండ్ మేము చూసే కండిషన్స్ ఏంటంటే నార్మల్ ట్రామాటిక్ కండిషన్స్, అంటే గాయంలో ఆర్ ఇంజురీలో చెయ్యి కంప్లీట్లీ క్రష్ అయిపోవడము ఆర్ తెగిపోవడము, ఇలాంటి ఇంజురీస్ ఆర్ బేసిక్ ఫ్రాక్చర్స్, ఏదైనా కూడా హ్యాండ్ మనకి యాక్సిడెంట్ అయిందంటే కాలు ఇరగొచ్చు, చెయ్యి ఇరగొచ్చు, ఏదైనా బాడీ ఫ్రాక్చర్ అవ్వచ్చు. సో ఇలాంటి ఏ ఫ్రాక్చర్ అయినా చూస్తూ ఉంటాం. మెయిన్ అండ్ ఇవే కాకుండా కొన్ని సాఫ్ట్ టిష్యూ కండిషన్స్ అంటాం, ట్యూమర్స్ అంటాము, ఇలా మనకి హ్యాండ్లో జరిగే ప్రతి ఒక్క కండిషన్ని కూడా మనం డీల్ చేసే ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మణికట్టుకు వచ్చే ప్రాబ్లమ్స్ ముఖ్యంగా మీరు చూస్తుంటారు కదా, అంటే తెగిపోయినా కానీ అతికించే అవకాశం ఉందా ఇప్పుడు జనరల్గా? అట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయి? ఎస్ అండి. ఇండియాలో కనుక మనం మీరు చెప్పే ఈ సర్జరీ రీప్లాంటేషన్ సర్జరీ అంటాము. ఇండియాలో కనుక చూసుకుంటే కనుక చాలా వరకు ఇప్పటికి ఇలాంటి కేస్ రిపోర్ట్స్ అనేవి పబ్లిష్ అయ్యాయి. అండ్ మన సెంటర్లో కూడా మనం లాస్ట్ ఇయర్ అబౌట్ ఆల్మోస్ట్ 1 year బ్యాక్ October 2024 దసరా రోజు వీ హ్యావ్ డన్ అ సేమ్ రీప్లాంటేషన్ elbow level. Elbow level, that is one of the major first such major replantation done in Telangana. ఇంతకు ముందు కూడా ప్రాబబ్లీ విత్ ఇన్ ద లాస్ట్ 10 years ఒకటి మణికట్టు లెవెల్లో ముందు వేరే వాళ్ళు చేస్తున్నారు, బట్ అగైన్ ఇట్స్ మైనర్ లెవెల్, అంటే కింది వరకు ఉంది. బట్ ఇంత మేజర్ లెవెల్లో జరిగింది వాస్ అవర్ కేస్. అండ్ ద పేషెంట్ ఎట్లా ఉంటుంది సార్ దాని సక్సెస్ రేటు? సక్సెస్ రేట్ ఎంత కిందికి ఉంటే అంత సక్సెస్ రేట్, మూమెంట్, సెన్సేషన్స్ ఎక్కువగా ఉంటాయి. పైకి వెళ్ళిన కొద్దీ ఆ ఫంక్షన్ అనేది డెఫినెట్లీ నార్మల్ హ్యాండ్ ఉన్నంత ఫంక్షన్ ఉండదు. అండ్ సెన్సేషన్ కూడా మినిమల్ సెన్సేషన్స్ ఉంటాయి. అండ్ మూమెంట్స్ కూడా బేసిక్ పనికి, బేసిక్ యాక్టివిటీస్ కి పనికి వచ్చేటువంటి మూమెంట్స్ ఉంటాయి. 100% నార్మల్ గా ఎప్పుడు ఉండదు. బట్ ద రీజన్ వై వి ప్రిఫర్ రీప్లాంటేషన్ అంటే మళ్ళీ అటాచ్ చేయడం ఎందుకు అంటే, ఫస్ట్ పేషెంట్ కి నా చేయి లేదు అనేటువంటి ఒక మెంటల్ ట్రామా అనేది ఉండదు. సెకండ్, మన సెన్సేషన్స్ మనకు ఉండడం అనేది డిఫరెంట్, మన హ్యాండ్ మీద మన కంట్రోల్ ఉండడం అనేది డిఫరెంట్. కంపేర్ టు యాంపిటేషన్ చేసేసి ఆర్టిఫిషియల్ హ్యాండ్ పెట్టడం కన్నా మన సొంత దాంతో ఏదో 10-20% యాక్టివిటీ చేసుకున్నా ఇట్స్ అ బిగ్ థింగ్. లేనటువంటి వాడికి, హ్యాండ్ కంప్లీట్లీ లేనటువంటి వాడితో పోలిస్తే ఇలా ఉన్నటువంటి వాడు ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ హ్యాండ్ ఈజ్ ఆర్టిఫిషియల్ హ్యాండ్. ఒక ఆర్టిఫిషియల్ హ్యాండ్ అనేది నార్మల్ సెన్సేషన్ ఎప్పుడు ఉండదు, నార్మల్ యాక్టివిటీ ఎప్పుడు ఉండదు. అండ్ ఆల్వేస్ ఇట్ లుక్స్ లైక్ ఆర్టిఫిషియల్ హ్యాండ్. ఇట్ విల్ నెవర్ బి లైక్ అ నార్మల్ హ్యాండ్. సో ఆ ఫీల్ కూడా నార్మల్ ఫీల్ రాదు. మన చెయ్యి ఎప్పుడైతే ఉందో ఆ నార్మల్ ఫీల్, నార్మల్ టచ్, నార్మల్ పర్సెప్షన్ అనేది ఉంటుంది, బ్రెయిన్ కి నార్మల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో వీ ఆల్వేస్ ప్రిఫర్ వీలైనంత వరకు మన బాడీ పార్ట్ ని మన బాడీ పార్ట్ ఉంటే బెటర్ అని సజెస్ట్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీరు హ్యాండ్ అండ్ రిస్ట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటారు సార్? జనరల్గా ఇప్పుడు మొబైల్ వాడకం ఎక్కువైంది, ఈవెన్ కంప్యూటర్ మౌస్తో చేస్తుంటారు, కార్పల్ టనల్ సిండ్రోమ్ అని చూస్తుంటాము. మేజర్గా చూసే ప్రాబ్లమ్స్ ఎన్ని ముడిపడి ఉంటాయి సార్ ఈ రిస్ట్కి మీరు చూసే వాటిలో రెగ్యులర్ ఓపీలో? రిస్ట్ సమస్యలో కనుక చూస్తే ఫస్ట్ అండ్ ప్రిడామినెంట్ ఇంజురీ స్పోర్ట్స్ ఇంజురీస్. స్పోర్ట్స్ ఇంజురీస్ దాంట్లో కూడా ఎక్కువగా బ్యాడ్మింటన్, టెన్నిస్ అంటే ర్యాకెట్ స్పోర్ట్స్ తోనే వచ్చే ఎప్పుడైతే ఈ రొటేషనల్ యాక్టివిటీస్ ఉంటాయో అవి స్పోర్ట్స్ ఇంజురీస్. సెకండ్లీ, స్పోర్ట్స్ ఇంజురీస్ లో ఏంటంటే కాన్స్టెంట్ లోడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ లిగమెంట్స్ దెబ్బతింటాయి, దానివల్ల పెయిన్ వస్తుంది. రెండవది, ఈ కాన్స్టెంట్ లోడింగ్ కాకుండా కూడా సడన్ సింగిల్ లోడింగ్, అంటే సడన్ గా పడిపోతూ చేయి మీద పడిపోవడం, వెయిట్ అంతా, బాడీ వెయిట్ అంతా చేయి మీద పడి ఆ రెస్ట్ లో ఉన్న కండరాలు, లిగమెంట్స్ దెబ్బతిని దాని వల్లే వచ్చే ఇంజరీస్. అది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ మీ రిపిటేటివ్ మైక్రో ట్రామా.
రిపిటేటివ్ మైక్రో ట్రామా అంటే ఏంటంటే ఒక పనిని అదే పదిగా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు సింపుల్ అనుకుంటారు, ఒక మౌస్ అక్కడ ఉంటుంది, చేత్తో ఆడిస్తూ ఉంటారు, 24/7 మౌస్ అక్కడ ఉంటుంది. అక్కడ మౌస్ ఉండడం వల్ల ఇక్కడ ఉండే ఒక నర్వ్, మీడియన్ నర్వ్ అనే నర్వ్ మీద రిపిటేటివ్ గా మైక్రో లెవెల్లో ట్రామా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ రిపిటేటివ్ మైక్రో ట్రామా వల్ల నర్వ్ అనేది ఇన్ఫ్లేమ్ అయ్యి యంగ్ పీపుల్ కి కూడా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ లాంటి సమస్యలు వస్తున్నాయి. ఇది బికాస్ ఆఫ్ మౌస్. రెండవది మీరు అడిగింది ఫోన్ రిలేటెడ్ ఇష్యూస్. కాన్స్టెంట్ ఫోన్ ఇష్యూస్ యూజ్ చేయడం వల్ల 3 ఇష్యూస్ మేము రెగ్యులర్ గా చూస్తున్నాం. వీళ్ళకి ఎక్స్రే తీస్తే ఎటువంటి ప్రాబ్లం కనిపించదు, ఎంఆర్ఐ తీస్తే ఎటువంటి ప్రాబ్లం కనిపించదు, బ్లడ్ టెస్ట్ లో ఎటువంటి ప్రాబ్లం కనిపించదు. అన్ని చోట్ల తిరిగేసి అన్ని రకాల టెస్ట్లు చేపించేసి ఏం చేయాలో అర్థం కాక మా దగ్గరకు వస్తూ ఉంటారు అనమాట. దీని మెయిన్ ప్రాబ్లం అండ్ సొల్యూషన్ ఇస్ ఫోన్. ఓకే, యూజువల్లీ ఈ విధంగా మనం ఫోన్ని పట్టుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా ఫోన్ని పట్టుకున్నామో యువర్ రిస్ట్ ఇస్ లోడెడ్, నెంబర్ 1 your little finger is loaded. Okay. Number 2 కాన్స్టెంట్ గా ఫోన్ ని ఈ విధంగా ఆడించడం వల్ల థంబ్ ఇస్ లోడెడ్. సో దీని వల్ల మనకి థంబ్ ఇష్యూస్ వస్తున్నాయి. లిటిల్ ఫింగర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్, అది ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియకుండా లిటిల్ ఫింగర్ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారు. ఏ టెస్ట్ చేసినా నార్మల్ వస్తుంది, కానీ చూస్తే లిటిల్ ఫింగర్ పెయిన్ ఉంటుంది. ద ఓన్లీ రీజన్ ఫర్ దాట్ ఇస్ బికాస్ ఆఫ్ మొబైల్ లోడింగ్. అండ్ అగైన్ సేమ్ రీజన్, రిస్ట్స్ ఆర్ ఆల్సో లోడెడ్, సో రిస్ట్ పెయిన్ కూడా వస్తుంది. సో ఈ విధంగా మొబైల్ ఇండ్యూస్ చేసే కాజెస్ వల్ల ఈ పెయిన్స్ అనేది కూడా వస్తున్నాయి. దీనికి సొల్యూషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పుడైతే మనం సింగిల్ హ్యాండ్ తోనే ఫోన్ ని ఆపరేట్ చేస్తామో లిటిల్ ఫింగర్ మీద లోడ్, థంబ్ మీద లోడ్ పడుతుంది. సో ఇది అవాయిడ్ చేయడానికి ఆల్వేస్ హోల్డ్ ద హ్యాండ్ విత్ ఫోన్ అండ్ యూజ్ విత్ 2 hands. గ్రిప్ ద ఫోన్ విత్ ఆల్ ద ఫింగర్స్. లిటిల్ ఫింగర్ ని ఈ విధంగా సపోర్ట్ చేయకుండా అన్ని ఫింగర్స్ తో పట్టుకొని ఆపోజిట్ హ్యాండ్ తో యూజ్ చేయడం అనేది మన ఫింగర్స్ మీద ఎక్కువగా స్ట్రెస్ పడకుండా, పెయిన్ కాజ్ కాకుండా మనని కాపాడే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు హ్యాండ్ అంటే మీరు రిస్ట్ తర్వాత హ్యాండ్ లో చూసే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి ఇంకా రెగ్యులర్ గా? సో వన్ థింగ్ మనం ఇప్పుడు మాట్లాడుకుంది ఈ రిస్ట్ సంబంధిత ఇష్యూస్ గురించి. సెకండ్ థింగ్ మెయిన్ హౌస్ హోల్డ్ ఇంజురీస్ అండ్ ఇంకోటి వర్క్ రిలేటెడ్ ఇంజురీస్. హౌస్ హోల్డ్ ఇంజురీస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఫీమేల్స్, హౌస్ వైఫ్స్ ఇలాంటి వాళ్ళల్లో మేము చూసేది మిక్సర్ గ్రైండర్ ఇంజురీస్ ఆర్ నార్మల్లీ పిండి రుబ్బే గ్రైండర్స్, ఇలాంటి గ్రైండర్స్ ఇంజురీస్. లేడీస్ తెలియక ఏం చేస్తున్నారంటే ఆ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్ లో బ్లేడ్స్ ఉంటాయి అండ్ నార్మల్ పిండి రుబ్బే గ్రైండర్ లో స్టోన్స్ ఉంటాయి. వాళ్ళు లోపల నుంచి కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశంతో అది రన్నింగ్ టైంలోనే ఫింగర్ తోని తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు, పిండి ఆర్ వాట్ ఎవర్ చట్నీ అలాంటివి. అండ్ దాంట్లో ఆ క్రమంలో స్టోన్స్ మధ్యలో ఫింగర్ పడిపోవడం ఆర్ మిక్సర్ గ్రైండర్ బ్లేడ్స్ మధ్యలో ఫింగర్ పడిపోయి కంప్లీట్లీ చాప్ అయిపోవడం ఆర్ తెగిపడిపోవడం, ఇది మేము రెగ్యులర్ గా చూస్తున్నటువంటి సమస్య. అది నంబర్ 1. నంబర్ 2, వైల్ కటింగ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ, నైఫ్ కట్ ఇంజురీస్ ఆర్ చేతిలో పట్టుకొని కట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్ అ మ్యాంగో ఆర్ ఎ ఫ్రూట్, యు ఆర్ హోల్డింగ్ ద ఫ్రూట్ ఇన్ ద హ్యాండ్ అండ్ ట్రైంగ్ టు కట్ ఇట్. ఆ కట్ ఇట్ బై మిస్టేక్ స్లిప్ అయినా, కత్తి ఎక్కువ షార్ప్ ఉన్నా కానీ ఆల్మోస్ట్ కింద ఫింగర్స్ దాకా వెళ్ళిపోయి ఫింగర్స్ లో ఉన్న చిన్న చిన్న ఫైన్ స్ట్రక్చర్స్, టెండన్స్, నర్వ్స్, ఆర్టరీస్ ఇలాంటివన్నీ కూడా డామేజ్ అయిపోతాయి. అండ్ బయటికి చూస్తే చాలా చిన్న కట్టే కదా అని చెప్పేసి దానికి డ్రెస్సింగ్ చేయడం, పసుపు పెట్టేయడము ఆర్ లోకల్లో ఏదైనా లేపించుకోవడము స్కిన్ కి, ఇలాంటివి చేస్తారు చిన్న కట్టుగా పరిగణించి. కానీ లేటర్ వాళ్ళు రియలైజ్ అయ్యేది ఏంటంటే లోపల ఉన్న స్ట్రక్చర్స్ అన్ని డామేజ్ అయిపోయాయి, ఫింగర్ మూవ్మెంట్ రావట్లేదు అని గ్రాడ్యువల్లీ స్లోలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్స్ వాళ్ళు రియలైజ్ అవుతారు. అండ్ దెన్ ఒక మేజర్ సర్జరీ రిక్వైర్మెంట్ వస్తుంది. సో ఇలాంటి అన్ని కూడా హౌస్ హోల్డ్ ఇంజురీస్. సెకండ్లీ వర్క్ రిలేటెడ్ ఇంజురీస్, ఎస్పెషలీ ఇండస్ట్రియల్ వర్క్స్ కానీ ఫ్యాక్టరీస్లో కానీ ఏంటంటే యూజువలీ కొన్ని సెట్ ప్రోటోకాల్స్ అనేది పాటించాలి. ఎక్విప్మెంట్ అనేది హజార్డ్ నుంచి ప్రివెన్షన్ చేయడానికి, సేఫ్టీ ప్రివెన్షన్కి ఇటువంటివన్నీ కూడా పాటించాలి. కానీ యూజువలీ నేను 2021లో బాలానగర్ ఈ ఏరియాలో చాలా ఫ్యాక్టరీస్లో అవేర్నెస్ కోసం మేము వెళ్ళాము. అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఫ్యాక్టరీస్లో what we saw is majority of the factory workers మాకు తెలుసులే, ఏం కాదులే అనేటువంటి ఒక జనరల్ యాటిట్యూడ్ తోని
కంపెనీస్ ప్రొవైడ్ చేసినటువంటి ఎక్విప్మెంట్ని కూడా వాడకుండా వర్క్ చేస్తూ ఉంటారు. 90% పీపుల్ స్కిప్ ఇంజురీస్. బట్ ఎవరో ఆ ఒక్క 1% ఇంజురీ ఎవరైతారో దట్ పర్సన్ విల్ హ్యావ్ అ డివాస్టేటింగ్ ఇంజురీ. దట్ ఆ కంపెనీలో ఆ 1% మైట్ బి రేర్, బట్ సిటీలో ఉన్న కంపెనీస్ అన్నిట్లో ఇంత రోజువారీగా చూసుకుంటే గనక మాకు వచ్చే పాపులేషన్ ఎక్కువ. సో ఇది చాలా బిగ్ థ్రెట్ టు ద కమ్యూనిటీ. ఎందుకంటే చాలా మంది పీపుల్ దే ఆర్ లూజింగ్ దేర్ డే బ్రెడ్. చేయిపోయింది అని అంటే తినలేము, రాయలేము, పని చేసుకోలేము, మొత్తం హ్యాంపర్ అయిపోతుంది, కంప్లీట్లీ గాన్. కాలు పైన ఆర్టిఫిషియల్ కాలు పెట్టేసుకొని నడవచ్చు, బట్ చెయ్యి అలా కాదు. ఆర్టిఫిషియల్ చెయ్యి పెట్టినా కానీ ఆర్టిఫిషియల్ చేయి అన్నం కలపలేము, నోట్లో పెట్టలేము, రాయలేము, ఇటువంటి కండిషన్. ఆర్టిఫిషియల్ లెగ్ ఏముందండి, ఈవెన్ 10,000 జైపూర్లో ఫ్రీ లెగ్స్ పెట్టేసుకుంటారు, నడుస్తూ ఉంటారు. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ వెల్. పీపుల్ హ్యావ్ గాన్ అప్ టు మౌంట్ ఎవరెస్ట్ ఆల్సో. నౌడేస్ ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ లో కూడా రోబోటిక్ హ్యాండ్స్ అని, కలాం హ్యాండ్స్ అని చెప్పేసి చాలా అడ్వాన్స్డ్ హ్యాండ్స్ వస్తున్నాయి. ఎంత అడ్వాన్స్డ్ ఉన్నా కానీ ఇట్ వాంట్ గివ్ యూ యువర్ ఓన్ సెన్సేషన్, టచ్ పర్సెప్షన్ ఇవి ఇవ్వలేవు. అన్నం కలిపి తినేంత ఈజ్ ఉండవు ఎప్పుడు కూడా. డెఫినెట్లీ పేషెంట్ హ్యాస్ టు బి సింగిల్ హ్యాండెడ్. సో పేషెంట్స్ యూజ్ చేసి దే ఫీల్ దట్ దిస్ ఇస్ ఆఫ్ నో యూజ్ అని చెప్పేసి చాలా డిస్కార్డ్ రేట్స్ అనేది ఎక్కువ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఫ్యాక్టరీ ఇంజురీస్. ఫ్యాక్టరీ ఇంజురీస్ కాకుండా ఒక అన్వాంటెడ్ న్యూ టైప్ ఆఫ్ ఇంజురీ మేము చూస్తున్నాం, ఎస్పెషలీ యూత్. బైక్ మీద వ్యామోహంతోనే కొత్త బైక్ తీసుకోవడం, సెల్ఫ్ గా క్లీన్ చేసుకోవడం, దాని మీద ప్రేమతోని నీట్ గా తుడిచేసేయడం, ఇలాంటివన్నీ బాగా చేస్తూ ఉంటారు. చేస్తూ ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ యాక్చువల్లీ సర్వీసింగ్ దగ్గరకు తీసుకెళ్లి చేపియాలి. వీళ్ళు ఏం చేస్తారంటే సర్వీసింగ్ దగ్గర తీసుకెళ్తే డబ్బులు, టైం అని చెప్పేసి వాళ్ళే సెల్ఫ్ గా గ్రీస్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే చైన్ సెల్ఫ్ గా క్లీన్ చేస్తారో చైన్ తిరుగుతున్నప్పుడు చేయాలి. సో చైన్ తిరగడానికి ఒక చేత్తో యాక్సిలేటర్ ఇస్తూ ఒక చేత్తో గ్రీస్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో చైన్ తిరిగినప్పుడు ఇట్ ఎగ్జర్ట్స్ అ సక్షన్ ఎఫెక్ట్. సో ఆ టైంలో గ్రీస్ చేస్తున్నప్పుడు లాగేస్తుంది ఫింగర్స్ ని, ఫింగర్స్ మొత్తం కూడా చైన్ లో పడి క్రష్ అయిపోవడం. ఇలాంటి ఇంజురీస్ మా దగ్గరికి వీక్లీ మినిమం 2 to 3 ఇంజురీస్ మా సెంటర్ లోనే చూస్తున్నాం. మా సెంటర్ లో ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని మేము వీక్లీ 2 to 3 సెంటర్స్ చూస్తున్నామంటే జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద స్టేట్. ఎంతమంది ఇలాంటి ఇంజురీస్ బారిన పడుతున్నారు అనేది మనం చాలా సీరియస్ గా పరిగణించాలి. అండ్ వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ దట్ యూ షుడ్ నాట్ పుట్ యువర్ ఫింగర్స్ ఇన్ ద బైక్ అన్నెసెసరీలీ. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ సర్వీస్ పర్సన్ డోంట్ డూ దట్ అనేది యంగ్ పీపుల్ కి మనం క్రియేట్ చేయాలి అవేర్నెస్. సరే, ఇప్పుడు మీరు ఈ 3 రకాల ఇంజురీస్ చెప్పారు హ్యాండ్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మిక్సీలో ఏదైనా వేలు పడ్డప్పుడు తెగిపోయినా కానీ లేకపోతే క్రష్ అయినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేయాలి, ఒకవేళ తెగిపోతే ఆ పార్ట్ని తీసుకొని రావడము, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి కదా, ఎలాంటి జాగ్రత్తలు అవసరం సార్ డాక్టర్ దగ్గరికి వచ్చే లోపు వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ థింగ్, ఒకవేళ భాగం అంటూ ఒకటి ఉండిపోయి ఉంటే 2 types అండి. ఫస్ట్, ఒక పార్ట్ మంచిగా ఉండడం మనకి ముఖ్యం. ఎప్పుడైతే పార్ట్ మంచిగా ఉంటుందో దాన్ని చక్కగా ప్రిజర్వ్ చేసి వీలైనంత తొందరగా మా దగ్గరకు వస్తే పెట్టగలుగుతాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే బాగా డ్యామేజ్ అయిపోతుంది, మిక్సీ గిర్రం తిరిగేసి కంప్లీట్లీ నుజ్జు అయిపోతుంది, ఏం చేయలేం. స్ట్రక్చర్ కోల్పోతే ఏం చేయలేం, క్రష్ అయిపోతే ఏం చేయలేం. మెయిన్ ఎక్కువ క్రష్ ఎలిమెంట్ లేకుండా, ఎక్కువ డ్యామేజ్ లేకుండా, స్ట్రక్చర్ ఇంటాక్ట్ ఉండి క్లీన్ కట్ ఇంజురీస్ అంటాం అనమాట. క్లీన్ కట్ ఆర్ షార్ప్ కట్ ఇంజురీస్, తెగేసినట్టుగా ఒకటేసారి మిక్సీ గిర్రం తిరిగింది, తెగింది, ఊడిపడిపోయింది, దాన్ని పట్టుకొని వచ్చాం. దీస్ థింగ్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ రీప్లాంటెడ్. ఎప్పుడైతే మల్టిపుల్ లెవెల్స్ లో ఇంజురీస్ ఉంటుందో ఆర్ ఎప్పుడైతే క్రష్ కాంపోనెంట్ ఉంటుందో అప్పుడు అవి రీప్లాంటేషన్ కి పనికిరావు. సో డెఫినెట్లీ మనం వేరే ప్రొసీజర్స్, యాంపిటేషన్ కానీ రీకన్స్ట్రక్షన్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, ఎప్పుడైతే తెగిపడిపోయి మనకి భాగం క్లియర్ గా ఉంటుందో దాన్ని జస్ట్ రన్నింగ్ ట్యాప్ వాటర్ లో నల్ల కింద పెట్టేసి క్లీన్ చేసేసి మంచిగా వాష్ చేసేసి దాంట్లో ఉన్న కంటామినేషన్ అంతా కూడా తీసేసి ఒక ప్లాస్టిక్ ర్యాపర్ లో సీల్ చేసేసేయాలి. ప్లాస్టిక్ ర్యాపర్ ఆర్ అల్యూమినియం కవర్, ప్లాస్టిక్ కవర్ ఏదో ఒకటి దాంట్లో సీల్ చేసి టైట్ గా దాన్ని ఐస్ ప్యాక్ లో పెట్టుకోవాలి. ఐస్ ప్యాక్ లో పెట్టేసి డైరెక్ట్లీ
మన దగ్గరికి తీసుకొని వస్తే మనం సర్జరీ కన్సిడర్ చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, చాలా మంది తెలియక ఆ భాగాన్ని డైరెక్ట్ ఐస్ లో వేసేసి తీసుకొచ్చేస్తారు. ఎప్పుడైతే ఆ భాగం డైరెక్ట్లీ ఐస్ తో టచ్ లోకి వస్తుందో ఇట్ అండర్ గోస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫ్రాస్ట్ బైట్ ఇంజురీ. ఓకే, అంటే బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ కాంటాక్ట్ విత్ ఐస్ ఆ సెల్స్ అనేది థర్మల్ డ్యామేజ్, ఆ ఐస్ కోల్డ్ టెంపరేచర్ కి సెల్స్ అన్ని కూడా ఫ్రాస్ట్ అయిపోయి గడ్డగట్టుకుపోయి చచ్చిపోతాయి. అదొక ప్రాబ్లం ఉందా సార్? అదొక ప్రాబ్లం, చచ్చిపోతాయి. ఈ చనిపోయినటువంటి భాగాన్ని మనం చూడడానికి బయటికి తెలియదు కదా, దాన్ని మళ్ళీ పెడితే కనుక దానివల్ల ఇంకొక వేరే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఈ భాగం అనేది డైరెక్ట్లీ ఐస్ తో టచ్ లోకి రాకూడదు. అండ్ అలాగే టెంపరేచర్ అనేది 2 to 4 degrees లో మెయింటైన్ చేసి తీసుకొని రావాలి. సో దాన్ని మెయింటైన్ చేయడానికి నేను చెప్పినట్టుగా ఒక కవర్లో టైట్గా సీల్గా కట్టేసి ఐస్తో డైరెక్ట్ టచ్ రాకుండా ఆ ప్యాకెట్ని ఐస్ బాక్స్లో పెట్టేసి తీసుకొని వస్తే సక్సెస్ఫుల్గా కవర్లో పెట్టాలి. ఎస్, డైరెక్ట్ టచ్ ఉండకూడదు. ఓకే, సరే మీరు 2 చెప్పారు, రిస్ట్ అండ్ హ్యాండ్. మైక్రో సర్జన్ అన్నప్పుడు ఒక లే మ్యాన్కి మీ గురించి తెలియాలంటే ఏం చేస్తాం సార్? హ్యాండ్కి సంబంధించిన మైక్రో సర్జరీస్ ఏమి ఉంటాయి? మైక్రో సర్జరీ అంటే బేసికల్లీ అసలు మైక్రో సర్జరీ ఏంటి అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నార్మల్ ఆర్థోపెడిక్స్ లో కనుక చూసుకుంటే మేజర్ తొడ ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, భుజం ఇరిగిపోయింది, ఈ జాయింట్ తప్పిపోయింది, ఇలాంటివన్నీ కూడా సెట్ చేయడము, ఇదంతా కూడా ఆర్థోపెడిక్స్ కనిపిస్తాయి మనకి. స్పష్టంగా కనిపించేటువంటి ప్రాబ్లమ్స్. ఎక్స్రే చూసినా కూడా ఓకే ఇది పెద్ద ఫ్రాక్చర్ ఉంది అని తెలిసిపోతుంది, బోన్ ఇరిగిపోయింది కూడా ఎక్స్రేలో క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఎప్పుడైతే మన కంటికి కనిపించేటువంటి స్ట్రక్చర్స్, సాఫ్ట్ టిష్యూస్, ఆర్టరీస్, వెయిన్స్, నర్వ్స్ ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ బయటికి కంటికి కనిపించవు. రెండవది ఎక్స్రేలో కూడా కనిపించవు. ఎక్స్రేలో కూడా కనిపించవు. ఇలాంటి స్ట్రక్చర్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో వీటిని మనము మైక్రోస్కోప్ ద్వారా పెద్దగా మ్యాగ్నిఫై చేసి స్పష్టమైనటువంటి మళ్ళీ అనటామికల్ రిపేర్ చేస్తామో దీన్ని మైక్రో సర్జరీ అంటాం. ఇది పేషెంట్ అనేది చాలా మంది ఇప్పుడు పేషెంట్స్ మన దగ్గర మాకు రోబోటిక్ సర్జరీ కావాలి, లేకపోతే మాకు ఇలాంటి అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ సర్జరీ కావాలి, లాప్రోస్కోపిక్ సర్జరీ కావాలి అని అవేర్నెస్ వాళ్ళు అడుగుతున్నారు. బట్ ఇది పేషెంట్ అడిగేది కాదు, మేము చూసి పేషెంట్ కి ఎస్ మీకు రికమెండ్ ఇది సర్జరీ మీకు బాగుంటుంది అని రికమెండ్ చేసేటువంటి సర్జరీ అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు ఒక హ్యాండ్ సర్జన్ గా మీరు ఎంత కాలంగా చేస్తున్నారు సార్? ఇప్పుడు ఐఎమ్ హ్యాండ్ సర్జన్ సిన్స్ ఆల్మోస్ట్ 8 years. 8 years నుంచి కంప్లీట్లీ ఇంటూ హ్యాండ్. ఓకే, చాలా సార్లు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ లో హ్యాండ్ కి సంబంధించిన వచ్చినప్పుడు అంటే ఎప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు హ్యాండ్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలనే ఒక అవగాహన ఉందా మన దగ్గర? మనం ఏమైనా ఇవ్వాలా ఇంకా? ఎస్, అవగాహన చాలా ఇంపార్టెంట్ ఉందండి. అవేర్నెస్ పీపుల్ కి ఇంకా రావట్లేదు. గత దాదాపు డైరెక్ట్ వెళ్ళిపోతారు యూజువలీ, అంటే జనరల్ అవేర్నెస్ లేక ఓకే ఆర్థోపెడిక్ సమస్య కదా, బోన్ ఎరిగింది అని చెప్పేసి సింపుల్ ఆర్థోపెడిషియన్స్ ని కలవడము అండ్ అలా చేయడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈవెన్ డాక్టర్ కమ్యూనిటీలో కూడా ఈ అవేర్నెస్ లేదు. హ్యాండ్ సర్జరీ గురించి కానీ మైక్రో సర్జరీ గురించి కానీ ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్స్ కి అవేర్నెస్ ఉంటుంది కానీ బట్ జనరల్ అదర్ ఫిజిషియన్స్ కి కానీ జనరల్ అదర్ సర్జన్స్ కి కానీ ఎంబీబీఎస్ డాక్టర్స్ కి ఆర్ ఫిజియోథెరపిస్ట్ వీళ్ళందరికీ కూడా ఇంకా హ్యాండ్ గురించి కంప్లీట్ అవేర్నెస్ లేదు. అదనేది మనం క్రియేట్ చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. అండ్ గత 5 years నుంచి కూడా వీఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ పేషెంట్స్ పీపుల్ ఆర్ themselves క్రియేటింగ్ అవేర్నెస్. వాళ్ళు ఒక కండిషన్ వాళ్ళకి వస్తే, ఒక ప్రాబ్లం వాళ్ళకి వస్తే సెల్ఫ్ గా రీసెర్చ్ చేసుకొని ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. పీపుల్ ఆర్ సర్చింగ్, పీపుల్ ఆర్ రీసెర్చింగ్, దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ రీసెర్చ్ అండ్ కమింగ్ టు అస్. నోబడీ ఈస్ కమింగ్ ఏదో బ్లైండ్ గా పాతకాలంలో లాగా ఒక డాక్టర్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళేసి చేపించుకోవడం ఎప్పుడూ జరగడం లేదు ఇవాల్టి జనరేషన్ లో. సో డెఫినెట్లీ పీపుల్ షుడ్ నో ఏ సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి. రెండవది మీరు అడిగిన క్వశ్చన్, బేసిక్ ఫ్రాక్చర్స్ ఏదైనా కానీ ఎనీబడి క్యాన్ ట్రీట్ అండి. జనరల్ ఆర్థోపెడిక్షన్ ఆల్సో క్యాన్ ట్రీట్. ముందంతా వాళ్ళే చేసేవాళ్ళు. ఓకే, ముందు మరి ఆర్థోపెడిషియన్స్ ఇంకా లేనటువంటి క్రమంలో నాటుకట్లు వాళ్ళు కూడా ట్రీట్ చేశారు. సో బేసిక్ థింగ్స్ అన్ని కూడా ఈవెన్ సింపుల్ స్ప్లింట్ తో వదిలేసినా కానీ బాడీ ఇట్ సెల్ఫ్ విల్ హీల్.
God has created us in such a way and given us such a beautiful healing mechanism where things can heal by themselves. ఓకే. రోడ్ మీద ఎన్నో కుక్కలు వాటి మీద కాళ్ళు మించి టైర్లు వెళ్తా ఉంటాయి, వాటికి కూడా కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాయి అవి, అయినా కానీ మళ్ళీ కొన్ని రోజులు కుంటి తర్వాత లేసి నడుస్తాయి. బోన్స్ విల్ హీల్. ఓకే, కాకపోతే కొంచెం లేట్, కొంచెం టైం. అఫ్ కోర్స్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఒక మనిషికి ఒక బోన్ హీల్ అవ్వాలంటే చిన్న బోన్ అయినా పెద్ద బోన్ అయినా గాడ్ గివెన్ టైమ్ ఇస్ అబౌట్ 6 months. ఓకే. ఈ పెద్ద మరీ ఎక్కువ మేజర్ డ్యామేజ్ ఉందంటే ఇట్ కెన్ గో అప్ టు 1 year. కొంచెం బేసిక్ ఉంటే 2 to 3 months లో హీల్ అవుతుంది. ద టైమ్ ఇస్ వేరియబుల్ బేస్డ్ ఆన్ ద మేజర్ సివియారిటీ ఆఫ్ ద ఫ్రాక్చర్. సో whatever it is, it takes time. It is not a thing which will happen in a day or but why our involvement comes is when the position of the bone is too complicated or if unsatisfactory గా పొజిషన్ డిఫార్మ్డ్ అవ్వడము, వంకర తిరిగిపోవడము, సరైన పట్టు రాకపోవడము, సరైన గ్రిప్ లేకపోవడము, ఇలాంటి ఎప్పుడైతే ఉంటాయో వాటిని తిరిగి ఎంత అయితే అంత న్యాచురల్ అనటామిక్ పొజిషన్ లోకి తీసుకురాగలుగుతామో అది మన టార్గెట్ ఉంటుంది. అండ్ వీలైనంత తొందరగా. ఎప్పుడు కూడా కొన్ని పాతకాలంలో డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్ అయిపోతే సింపుల్ కట్ వేస్తే వదిలేసేవాళ్ళు. ఈ సింపుల్ కట్తో బోన్ హీల్ అయ్యేది, కానీ ఫింగర్స్ చాలా స్టిఫ్ అయిపోయేవి. అండ్ ఈ ఫింగర్ స్టిఫ్నెస్ కొన్ని మంత్స్ కూడా అలాగే ఉండేది. సో మంత్స్ తరబడి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి, మంత్స్ తరబడి ఫిజియోథెరపీ చేపించి, మంత్స్ తరబడి ఆ బాధ అనేది అనుభవించాల్సినటువంటి పాతకాలం పద్ధతులు ఉండేవి. బట్ నౌ ఆ సింపుల్ ఫ్రాక్చర్స్ కి కూడా most advanced technologies ద్వారా we are doing a surgery, minimally invasive పద్ధతిలో సర్జరీస్ చేసుకుంటున్నాము. అండ్ వీలైనంత ఫాస్ట్ ట్రాక్ లో వాళ్ళని మొబిలైజ్ చేసేయడం, మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు రెగ్యులర్ నార్మల్ యాక్టివిటీస్. అంటే ఒక చేతి ఫ్రాక్చర్ అయ్యాక 15 to 20 days లో వాళ్ళు ఆ చేతితో స్పూన్తో తినడము, లైట్ లోడింగ్, ఎక్కువ లోడింగ్ చేయకుండా ఆ చేతితోనే సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా రీస్టోర్ చేసేటటువంటి సర్జరీస్ అనేది మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అదర్వైజ్ దాన్ని ఇమ్మొబిలైజ్ చేసి 3 months 4 months వరకు థెరపీలు చేసుకుంటూ ఉండడం అనేది ఫ్రాక్చర్స్ కి ఇట్ ఇస్ నాట్ గుడ్. ఇప్పుడు తగ్గిందా సరే? పుత్తూరు కట్ల అంటే 6 months అని ఊర్లలో నుంచి చాలా మంది వస్తున్నారు. ఆ కట్ల వల్ల కాంప్లికేషన్స్ తో వస్తున్నారు. విఐసి వోక్మెన్ ఇస్కిమిక్ కాంట్రాక్చర్స్ ఎస్పెషల్లీ పిల్లల్లో బాగా చూస్తున్నామండి. ఊర్లలో తెలియక పిల్లలు పడిపోవడం, చేతిరగొట్టుకోవడం, పుత్తూరు కట్టు, నాటుకట్టు, మసాజ్, రుద్దడం, ఇలాంటి మసాజ్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్, మయోసైటిస్ ఆసిఫికేషన్స్ అనే ఒక డెడ్లీ కాంప్లికేషన్ ఉంటుంది. ఇలాంటి కాంప్లికేషన్ వోక్మెన్ ఇస్కిమిక్ కాంట్రాక్చర్ అంటే లోపల మజిల్స్ అన్ని చచ్చుబడిపోవడం, ఆ ప్రెషర్ పెట్టి ఒత్తడం వల్ల టైట్ కంపార్ట్మెంట్ లో పట్టి వేయడం, వీళ్ళంతా గట్టిగా లాగి, చాలా వీడియోస్ మనం బయట చూస్తూ ఉంటాం, ఇలాంటి లాగి స్క్వీజ్ చేసి పట్టి వేస్తూ ఉంటారు. సో ఇలాంటి పట్టీల వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం. సో ఊర్లలో తెలియకుండా ఇలా చేయడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. మీరు హ్యాండ్ మైక్రో సర్జన్ గా చేస్తూ ఉన్నారు, రిస్ట్ హ్యాండ్ అండ్ మైక్రో సర్జన్ గా. ఒకప్పటి సర్జికల్ ప్రొసీజర్స్తో పోలిస్తే ఇప్పుడు మీకు ఇలాంటివి అందుబాటులోకి వచ్చాయి, రోబోటిక్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఎట్లా ఇన్కార్పొరేట్ చేసుకుని మీరు ఫర్దర్గా మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నారు పేషెంట్స్కి? ఏ ఫీల్డ్స్లో ముఖ్యంగా హ్యాండ్ సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ మనకు మైక్రో సర్జరీ. మైక్రోస్కోప్ ద్వారా మనం ప్రతి ఒక్క స్ట్రక్చర్ ని ఎన్లార్జ్డ్ వ్యూతో చూసి వాటన్నిటిని మళ్ళీ ప్రాపర్ పద్ధతిలో రీకన్స్ట్రక్ట్ చేసేలాగా ఫెసిలిటేట్ చేయగలుగుతాం. సో దిస్ ఇస్ అబౌట్ ఈ విధంగా మైక్రో సర్జరీ. నెక్స్ట్ ఇంకోటి రోబోటిక్ సర్జరీ కూడా. రోబోటిక్ ఆర్థోపెడిక్ లో ఇన్వాల్వ్మెంట్ ప్రిడామినెంట్లీ ఆన్ లార్జర్ బోన్స్, లార్జర్ జాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీ రిప్లేస్మెంట్ కానీ, హిప్ రిప్లేస్మెంట్ కానీ, ఇలాంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి రోబోటిక్ సర్జరీ అనేది మనకి చక్కగా అందుబాటులోకి ఉంది. when it comes to micro surgery, microscope is playing the role, not the robot. మైక్రోస్కోప్ ఉన్నా కానీ ఇట్ ఈస్ ద పర్సన్స్ హ్యాండ్స్ విచ్ ఇస్ పర్ఫార్మింగ్ ద సర్జరీ. సో ద స్కిల్ ఆఫ్ ద సర్జన్ ఈస్ ద వన్ విచ్ ఇస్ పర్ఫార్మింగ్ ద సర్జరీ. రోబోట్ ఉన్నా కానీ అక్కడ అగైన్ ఇట్ ఈస్ ద సర్జన్ హూ ఇస్ డిసైడింగ్ ద సర్జరీ, నాట్ ద రోబోట్. సో జనాలంతా కూడా ఇప్పుడు రోబోట్ ఇలాంటి ఇవన్నీ ఫ్యాన్సీ టర్మ్స్ కి అట్రాక్ట్ అయినా కానీ ఇట్ ఈస్ ద స్కిల్ ఆఫ్ ద సర్జన్ విచ్ మ్యాటర్స్ డెఫినెట్లీ.
It does not mean that robot will do the entire job. It just adds a little more precision to the surgery. ఓకే సార్, యాక్చువల్లీ మీరు హ్యాండ్ సర్జన్గా చాలా స్టడీ చేసింటారు హ్యాండ్కి సంబంధించి. నేను కూడా ఒక చోట చదివాను, హ్యాండే మెయిన్ యాక్చువల్గా అంటే హ్యూమన్ సివిలైజేషన్లో ఎప్పుడైతే హ్యాండ్ యొక్క రోల్ చాలా గ్రేట్ అని వింటుంటామో, ఇలాంటి గ్రేట్ హ్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల నుంచి ఈవెన్ హౌస్ వైఫ్స్ దాకా, పెద్దవాళ్ళ దాకా, ఈవెన్ వృద్ధులు కూడా కింద పడిపోయి ఏదో చేసుకుంటుంటారు. ఎట్లాంటి కేర్ అవసరం వీళ్ళకి? హ్యాండ్ కేర్ మీరు అడిగినట్టు స్టేజ్ వైజ్గా చెప్పాలంటే బిఫోర్ బర్త్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు చెప్పుకోవాలి. ఓకే, బిఫోర్ బర్త్ కూడా కొందరికి కడుపులో ఉన్నటువంటి పిల్లలకి కూడా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఇట్లాంటి వాటితో చేతులు వంకర్లుగా పుట్టడం ఆర్ డిఫార్మ్డ్గా పుట్టడం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. దానికి డెఫినెట్లీ దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ ఎర్లీ బిఫోర్. బట్ యాంటీనేటల్ స్కాన్స్ అంటే కడుపులో ఉన్నప్పటి నుంచే మనం స్కాన్ ప్రాపర్ పద్ధతిలో చేసుకొని చూసుకోవడం వల్ల ఏదన్నా డిఫార్మిటీ ఏదన్నా ఉన్నాయనుకుంటే దాన్ని బట్టి ఫలానా డాక్టర్ గైనకాలజిస్ట్ ని జాగ్రత్త పడేది ఏం లేదు. వెన్ ఇట్ ఈస్ డయాగ్నోస్ కడుపులో ఉన్న బేబీకి మనం చేసేది ఏం లేదు, బయట పుట్టాకే మనం చేయాలి ఏదైనా కానీ. సో బట్ ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే కనుక గైనకాలజిస్ట్తోని అండ్ హ్యాండ్ సర్జన్తోని ఆర్ డిఫార్మిటీకి సంబంధించిన సర్జన్తోని డిస్కస్ చేసి ఇది చాలా డెడ్లీ ప్రాబ్లం అయితే వీ మైట్ కన్సిడర్ అబార్షన్. ఓకే, బేబీని తీసేయడం. లేదు దీనికి ట్రీట్మెంట్ ఉంది నయమైపోతుంది అనేటటువంటి చాలా కండిషన్కి వీ అడ్వైజ్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ అండ్ దానికి ట్రీట్మెంట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తీసుకోవచ్చు అనేది చెప్తాం. దిస్ ఇస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. డెలివరీ అయ్యే క్రమంలో బర్త్ వెయిట్ అధికంగా ఉండడము ఆర్ మాకు ఆపరేషన్ వద్దు అని చెప్పేసి పేరెంట్స్ పట్టుపడము, న్యాచురల్ డెలివరీ కోసం ప్రయత్నం చేయడము, బేబీ వెయిట్ ఎక్కువ ఉండి తల్లి యొక్క హిప్ పెల్విస్ సైజ్ తక్కువగా ఉండడము, లేకపోతే ద్వారం అనేది చిన్నగా ఉండి బయటికి వచ్చే క్రమంలో తలకాయ ఇరుక్కుపోతుంది. అలాంటి టైంలో బేబీ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ముందు పాత జమానాలో కనుక మనం చూసుకొని ఉంటే బేబీ డెత్ రేట్ చాలా ఎక్కువగా ఉండేది, ఇన్ఫాంట్ డెత్ రేట్. బట్ నౌ ద ఇన్ఫాంట్ డెత్ రేట్ హెస్ కమ్ సిగ్నిఫికెంట్లీ డౌన్. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ కేర్. సో బేబీ ప్రాణాన్ని కాపాడడానికి మనం కొన్ని మేనోవర్స్ చేసి బేబీని డెలివరీ చేయాల్సిన అవసరం రావచ్చు. అలాంటి క్రమంలో కొన్ని వేరే అదర్ ఇంజురీస్ జరుగుతాయి. కొందరికి క్లావికల్ బోన్ ఫ్రాక్చర్ అవుతుంది, హ్యూమరస్ బోన్ ఫ్రాక్చర్ అవుతుంది, కొందరికి నరాలు తెగిపోతాయి. సో ఎప్పుడైతే ఈ నరాలు తెగిపోతాయో హ్యాండ్ కంప్లీట్లీ ప్యారలైజ్ గా పుడతారు. సో బేబీ పుట్టాక ఒక చేయి ఆడిస్తూ ఉంటారు కానీ ఒక చేయి మాత్రం పడిపోయి ఉంటుంది. ఇలాంటి బేబీస్ మేము రెగ్యులర్ గా స్టేజ్ వైజ్ గా చూసి వాళ్ళకి స్వతహా స్పాంటేనియస్ రికవరీ రాకపోతే కనుక స్టేజ్డ్ గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 6 months నుంచి కూడా సర్జరీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది డ్యూరింగ్ బర్త్ ఇష్యూస్. దెన్ యాజ్ ద చైల్డ్ గ్రోస్, ఇన్ఫాంట్ స్టేజ్ లో చిన్నగా అప్పుడప్పుడే అడుగులు వేస్తూ ఉంటారు. వాళ్ళకి బాగా క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ ఏంటి అన్ని చెక్ చేయాలని. డోర్ల మధ్యలో చేతులు పెట్టడము, గేట్స్ మధ్యలో చేతులు పెట్టడము, సైకిల్ చైన్ మధ్యలో చేతులు పెట్టేసి తిప్పేయడము, ఇలాంటివి చేసి ఫింగర్స్ అన్ని క్రష్ చేసుకోవడం జరుగుతూ ఉంటాయి. సో ఈ ఫింగర్ క్రష్ ఇంజరీస్ పిల్లల్లో బాగా చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ మాన్సూన్ సీజన్ ఈజ్ మోర్ ప్రోన్. డోర్ దగ్గర ఆడుతూ ఉంటారు, గాలి వచ్చేసి డోర్ పడిపోతుంది, క్రష్ అయిపోతాయి. ఆర్ డోర్ వెనకాల వాళ్ళు ఉంటారు, ఆ డోర్ దగ్గర చేయి పెట్టుంటారు, అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు తెలియక డోర్ సడన్ గా తీయడమో వేయడమో చూస్తారు, పిల్లలు ఉన్నారని తెలియక వేయడం చేస్తారు అండ్ దాని మళ్ళీ ఫింగర్స్ క్రష్ అయిపోతాయి. ఇలాంటి చాలా కామన్ గా జరుగుతున్నాయి. అది పిల్లలలో. సో ద ఓన్లీ కేర్ వీ కెన్ టేక్ ఇస్ టు పుట్ సమ్ డోర్ స్టాపర్, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం తప్ప, కాన్స్టెంట్ గా మానిటరింగ్ చేయడం తప్ప చేసేది ఏం లేదు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. తర్వాత ఇక ట్రామా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, ఇదైతే మనం సెల్ఫ్ కేర్ అండ్ ఓవర్ స్పీడింగ్ తగ్గించుకొని కేర్ఫుల్ గా ఉండడం ద్వారా అవాయిడ్ చేసుకోవాలి. పెద్దవాళ్ళల్లో కనుక చూసుకున్నట్లయితే రెగ్యులర్ గా కాల్షియం ఇంటేక్ అనేది బోన్స్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 45 years దాటిన అందరూ ఆడవాళ్ళకి ఆర్ 65 years దాటిన అందరూ మగవాళ్ళకి అండ్ ఆడవాళ్ళల్లో గర్భసంచి తీసేసిన వాళ్ళకి, మెనోపాజ్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా కాల్షియం కంపల్సరీ స్టార్ట్ చేయాలి. కాల్షియం ఎప్పుడైతే
ఏజ్ పైబడి బాడీలో నుంచి కాల్షియం తగ్గిపోతూ ఉంటుందో బోన్స్లో ఆటోమేటికల్లీ వీక్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే బ్లడ్లో లెవెల్ చూస్తారు. బ్లడ్ లెవెల్ కాల్షియం బాగుంది కదండి, మాకెందుకు కాల్షియం అని వాడరు. బ్లడ్ కాల్షియం ఈజ్ నాట్ రిఫ్లెక్టివ్ ఆఫ్ బోన్ కాల్షియం. సపరేట్ టెస్ట్ ఉంటుందా సార్ వీటికి? బోన్ మినరల్ డెన్సిటీ అని ఉంటుంది. సో బోన్లో స్ట్రెంత్ అనేది మనం చూసుకోవాలి, నాట్ బ్లడ్ కాల్షియం లెవెల్. బాడీ ఏం చేస్తుందంటే బ్లడ్లో కాల్షియం లెవెల్ని మెయింటైన్ చేయడానికి ఓరల్గా అది రావట్లేదు అనుకుంటే అడిక్వేట్గా, ఆటోమేటికల్లీ బోన్స్లో ఉన్న కాల్షియంని బాడీ తీసేసి బ్లడ్లో కలిపేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ అ బాడీ నార్మల్ మెకానిజం. సో బోన్స్లో ఉన్న కాల్షియం అంతా కూడా బాడీ క్రమేణా ఓవర్ ఇయర్స్ జరుగుతుంది. ఇట్స్ నాట్ ఇన్ 1 day or 2 day ప్రాసెస్. ఓవర్ అరౌండ్ 5 to 10 years ఈ ప్రాసెస్ జరిగి బోన్స్ వీక్ అవుతా ఉంటాయి. సో నాకు 45 years అప్పుడు మెనోపాజ్ వచ్చిందండి, నాకు 60 yearsకి బోన్ ఇరిగింది అంటే అన్ని రోజులుగా బాడీ కాల్షియం సరిపోకపోవడం వల్ల బోన్స్ నుంచి కాల్షియం తీసుకొని బ్లడ్లో మెయింటైన్ చేస్తుంది బాడీ. సో గ్రాడ్యువల్లీ 60 years వరకు అవి వీక్ అయినాయి. 60 years అప్పుడు పుట్టుకమంటాయి. సో దిస్ ఇస్ అ ప్రాసెస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ఆల్మోస్ట్ 10 to 15 years. ఈ అవగాహన లేదు సార్ బయట. ఈ అవగాహన లేదు. సో జనాలు నాకేమైందండి బాగుంది ఎందుకు నాకు కాల్షియం అని తీసుకోరు. అండ్ ఫుడ్ నుంచి వచ్చే కాల్షియం, మరి ఫుడ్ నుంచి పాలు తాగుతున్నాము ఆర్ నాన్ వెజ్ ఫుడ్ నుంచి వచ్చే కాల్షియం అయినా కానీ, డైరీ ప్రొడక్ట్స్ నుంచి వచ్చే కాల్షియం అయినా కానీ ఒక ఏజ్ దాటాక మన బాడీలోకి ఇన్కార్పొరేషన్ అయ్యి అబ్జర్వ్ అయ్యే ఛానల్స్ కూడా సరిపోవు, తగ్గుతాయేమో. వాటికి వైటమిన్స్ కావాలి, హార్మోన్స్, పారాథార్మోన్ హార్మోన్ కావాలి, ఇవన్నీ కూడా ఒక ఏజ్ వచ్చాక తగ్గుతూ ఉంటాయి. సో డెఫినెట్లీ వితౌట్ కాల్షియం సప్లిమెంటేషన్ ఒక ఏజ్ తర్వాత మనకి బాడీలో ఉన్న కాల్షియంని మెయింటైన్ చేయాలి, బ్లడ్లో ఉన్న కాల్షియం ఆర్ బోన్లో ఉన్న కాల్షియంని మెయింటైన్ చేయాలనుకుంటే సప్లిమెంట్ కావాల్సిందే. అదర్వైజ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ బోన్స్ విల్ బికమ్ వీక్ and will get fractured. That is a very common thing. డాక్టర్ని అడిగి తీసుకోవాలా సార్ సప్లిమెంట్? ఎట్లా వీళ్ళు తీసుకోవాల్సి వస్తే ఒకవేళ? డెఫినెట్లీ ప్రతి దానికి డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం బెటర్ అండి. కానీ మన ఇండియాలో ప్రతి దానికి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ దొరుకుతాయి. సో జనరల్ గా కాల్షియం 500 mg అనేది ఎవరైనా వాడచ్చు. కానీ అగైన్ కొందరికి అది కూడా సరిపోదు. వాళ్ళ డిఫరెంట్ కండిషన్స్ ని బట్టి, కొందరికి షుగర్ ఉంటుంది, బీపీ, థైరాయిడ్, ఇట్లాంటి యాసిడిటీ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా డిపెండింగ్ ఆన్ దేర్ కండిషన్ బెటర్ ఒక కన్సల్టేషన్ తీసుకొని చెక్ చేయడం బెటర్. అలాగే డిపెండింగ్ ఆన్ ద బోన్ మినరల్ డెన్సిటీ దాని డోసేజ్ కూడా మేము డిసైడ్ చేస్తాం. కొందరికి ఎక్కువ డోసేజ్ అవసరం ఉంటుంది, కొందరికి తక్కువ డోసేజ్ సరిపోతుంది. ఒక్కొక్కరికి 2 times డైలీ 2 times తీసుకోవాలంటాం, ఒక్కొక్కరికి మీరు 1 time తీసుకుంటే చాలు అని చెప్తాం. సో ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్స్ ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్. కొందరికి కాల్షియం టాబ్లెట్సే కాకుండా డైలీ ఇంజెక్షన్ అవసరం పడుతుంది. ఇంజెక్షన్స్ కూడా డైలీ ఇంజెక్షన్, హార్మోనల్ ఇంజెక్షన్, పారాథార్మోన్ అంటాం. కొందరికి మంత్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఆర్ 6 months ఒకసారి ఇంజెక్షన్స్ అవసరం పడతాయి. సో ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్స్ ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్. సో డిపెండింగ్ ఆన్ దేర్ బోన్ డెన్సిటీ అండ్ దేర్ బ్లడ్, వేరే అదర్ కండిషన్స్ అన్నిటిని మేము చూసి బెస్ట్ ఈజ్ సజెస్ట్ చేస్తాం. ఓకే, మీరు యాజ్ ఏ రిస్ట్ హ్యాండ్ మైక్రో సర్జన్గా మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసులు ఏమైనా 1-2 చెప్పండి సార్. ఓకే, మీకు బాగా గుర్తుండిపోయినవి, ఓకే, రిమార్కబుల్గా అనిపించినవి? చాలా ఉన్నాయండి. బట్ రీసెంట్ ఒక ఇట్లాగే ఇంటర్వ్యూలో కూడా చెప్పినటువంటి కేసెస్, ఆఫ్ కోర్స్ ఇందాక మనం రీప్లాంటేషన్ గురించి, ఆ చెయ్యి ఎల్బో నుంచి తెగిపడిపోయి మనం మళ్ళీ రీఅటాచ్ చేసుకున్నటువంటి కేసు నెంబర్ 1. నెంబర్ 2 కంజనైటల్ డిఫార్మిటీ కేసెస్ ఆర్ స్పాస్టిక్ కేసెస్. స్పాస్టిక్ కేసెస్ అంటే సెరిబ్రల్ పాలసీ అనేటువంటి కండిషన్స్ చూస్తాము. సెరిబ్రల్ పాలసీలో మెదడు డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉండి బేబీకి హ్యాండ్ లెగ్లో కూడా మూమెంట్ సరిగ్గా లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ హ్యాండ్ అనేది ఎప్పుడు కూడా ప్యారలైజ్డ్గా ఇలా స్టిఫ్గా ఉండి టైట్గా ఉండి వేళ్ళు ఓపెన్ చేయలేకపోవడము, ఆ వేళ్లతో ఏదైనా పట్టుకోలేకపోవడం, ఇలాంటి కంప్లీట్ స్టిఫ్నెస్తో ఉంటారనమాట. వీళ్ళకి మల్టిపుల్ స్టేజ్డ్ సర్జరీస్ చేసి వాళ్ళు మళ్ళీ ఆ హ్యాండ్తోని డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది చేయడానికి చేస్తాం అనమాట. సో రీసెంట్లీ ఒక పేషెంట్ నేను గత 7 years బ్యాక్ ఆపరేట్ చేశాను. ఆ పేషెంట్ he came to me దాదాపు ఒక 6 months బ్యాక్ విత్ సమ్ డిఫరెంట్ ఇష్యూ, నాట్ హ్యాండ్. సో వాళ్ళ పేరెంట్స్ చెప్పారనమాట, సార్ ముందు ఆ హ్యాండ్ ఎప్పుడు యూజ్ చేయలేదు, నౌ హీ ఈజ్ యూజింగ్ ఫోన్, బైక్, కంప్యూటర్
అసలు కంప్లీట్లీ ఆ హ్యాండ్ని ఒక డెడ్ ఆర్గన్ లాగా ట్రీట్ చేసేవాడు. ఆఫ్టర్ యువర్ సర్జరీ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ ఎవ్రీథింగ్. నౌ హీస్ బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి చూపించడం, దట్ వాజ్ వన్ హ్యాపీ థింగ్. ఇంకో ఇలాగే ఒక థమ్ లేనటువంటి అమ్మాయికి థమ్ లాగా ఒకటి ఆర్టిఫిషియల్గా మనం క్రియేట్ చేసి మళ్ళీ ఆ అమ్మాయి చేత్తో హ్యాండ్ యూజ్ చేసుకోవడం, ఇట్స్ అ వెరీ సాటిస్ఫాక్టరీ కేస్. రెండోది ఒక బస్సు కాలి మీద నుంచి బస్సు వెళ్ళిపోయి కాలు కంప్లీట్లీ క్రష్ అయిపోయి తీసేయాలన్నటువంటి కాలుని మల్టిపుల్ స్టేజ్డ్ సర్జరీస్ చేసి మళ్ళీ నడిచే విధంగా చేసి సెల్ఫ్గా ఇండిపెండెంట్గా ఉండే విధంగా చేసి అలా చాలా ఉన్నాయండి సాటిస్ఫాక్టరీ కేసెస్. ఒకటని ఏం చెప్పలేము. ఓకే సార్, చివరిగా ఒక హ్యాండ్ బాగుండాలంటే మజిల్స్ కానీ బోన్స్ కానీ మిగతా అంతా కూడా పర్టికులర్ డైట్ కానీ ఆర్ ఎక్సర్సైజెస్ కానీ ఏమైనా సజెస్ట్ చేస్తారా మీరు? సార్ హ్యాండ్ అని కాదు, ఓవరాల్గా కూడా చెప్తూ. హ్యాండ్ అనే కాదండి, మెయిన్ ఓవరాల్ హెల్త్ మనం ఎలా కాపాడుకోవాలి. ఇండియాలో ఆర్ మన సౌత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే రైస్ కన్సంప్షన్, అవును, ఏదైతే ఈ రైస్తో వచ్చే కార్బోహైడ్రేట్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బాడీ రెస్ట్, అలసట ఆర్ మన ఉద్యోగాలు ఎక్కువ సీటింగ్ జాబ్స్, బాడీకి అడిక్వేట్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఇదంతా బాడీ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వడము, క్రమేణా కొవ్వుగా మారడము అండ్ బ్లడ్ వెజల్స్లో కొవ్వు రావడము, అథెరోస్క్లెరోసిస్ అంటాం. దానివల్ల ఎర్లీ ఏజ్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడము, ఆర్థరైటిస్ సమస్యలు రావడం, ఇవన్నీ కూడా కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజెస్. మెయిన్ థింగ్ తినేది చాలా మందిని చూస్తూ ఉంటాం, రైస్ ఎక్కువగా పెట్టుకొని కొంచెం కూర వేసుకొని తింటారు. దిస్ ఈస్ టు బి అవాయిడెడ్. ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చుకోవాలి. దిస్ ఈస్ నాట్ ఎ హెల్దీ ఫుడ్ స్టైల్. లిమిటెడ్ ఫుడ్, లిమిటెడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ మోర్ ఫిజికల్ యాక్టివిటీ, మోర్ ఎక్సర్సైజ్, మోర్ స్ట్రెస్ ఆన్ ద బాడీ ఈజ్ నీడెడ్. బోన్స్, మజిల్స్ ఎప్పుడు హెల్దీగా ఉంటాయంటే వాటి మీద ఎక్కువగా బరువు పడి ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసి అవి లోడెడ్గా ఉన్నప్పుడే బోన్స్ అయినా మజిల్స్ అయినా హెల్దీగా ఉంటాయి, మన బాడీ కూడా స్ట్రెంగ్త్గా ఉంటుంది. మనం ఎక్కువగా కూర్చొని ఉండి ఏదో సింపుల్ యాక్టివిటీస్ చేసుకున్నా కొద్దీ బాడీ కూడా ల్యాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, మజిల్స్ డెవలప్మెంట్ కూడా ల్యాక్స్గా ఉంటాయి, బోన్స్ కూడా క్రమేపీ వీకెన్ అయిపోతూ ఉంటాయి. ఫుడ్ నేను బాగా తీసుకుంటున్నాను అని చెప్తారు, ఎక్కువగా ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు ఆర్ ఎక్కువగా ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేస్తారు అండ్ అదంతా కూడా ఈవెన్చువల్లీ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. బాడీ ఆటోమేటికల్లీ వాటిని ఫ్యాట్కి కన్వర్ట్ చేస్తుంది. ఓల్డ్ జనరేషన్లో కనుక చూసుకున్నట్లయితే మన తాతలు ఆ టైంలో ప్రతి దానికి దే యూజ్డ్ టు వాక్ ఫర్ కిలోమీటర్స్, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేది. సో ఆటోమేటికలీ బాడీ యూజ్ టు బి హెల్దీ అండ్ డైలీ 2 times మీల్, ఓన్లీ 2 times మీల్. ఇప్పుడే కదండి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్, డిన్నర్, నైట్ డెజర్ట్, ఈ 4-5 మీల్స్ చేస్తున్నారు. అండ్ వేర్ ఇస్ ద ఎక్సర్సైజ్? ఈవెన్ కూరగాయలు తేవాలన్నా ఇక్కడ నుంచి అక్కడికి బైక్ మీద వెళ్ళడము, పాలు తేవాలన్నా ఇక్కడ నుంచి అక్కడికి బైక్ మీద వెళ్ళడం. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ హోమ్, యు ఆర్ నాట్ ఈవెన్ డూయింగ్ దట్. సో వేర్ ఇస్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ నీడెడ్ ఫర్ యువర్ బాడీ అండ్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ కన్స్యూమింగ్ డైలీ 3 to 4 times? సో మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత ఖర్చు చేస్తున్నామో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. వీలైనంత వరకు ఫుడ్ని కట్ డౌన్ చేయడం బెటర్. ఒక మనిషికి ఒక సాధారణ మీల్ మన గుప్పిడంతా ఉంటే సరిపోతుంది. ఇంత మీల్ ఒక పూటకి తీసుకుంటే సరిపోతుంది. ఎవరైనా ఇంత తక్కువ మీల్ తీసుకునే వాళ్ళని ఒక్కరిని చూపించండి. ఎవరు లేరు సార్, ఎవరు లేరు. తింటూ మన స్టమక్ క్వాంటిటీని, కెపాసిటీని పెంచుకుంటూ పోతున్నాము. అంత తినంది ఇప్పుడు మనకి సాటిస్ఫై కూడా కాదు. చిన్న పిల్లల నుంచే ఇంకా తినండి అని పేరెంట్స్, తల్లులు అధిక ప్రేమతోనే తినిపించేసి పిల్లల్ని పాడు చేస్తున్నారు. అవసరం లేదంటారా సార్? అస్సలు అవసరమే లేదు. తిండి అనేది దిస్ ఈస్ అ హ్యాబిట్ విచ్ ఇండియా ఈజ్ మేకింగ్. ఇండియాలో అధిక ప్రేమతోని చేస్తూ తర్వాత పిల్లలు పెద్దగా అయినాక బాధపడ్డం తప్ప చేసేది ఏం లేదు. ఎర్లీ డయాబెటీస్లు, ఎర్లీ ఒబిసిటీలు, ఎర్లీ హైపర్ టెన్షన్లు, ఎర్లీ డెత్స్ మనం రెగ్యులర్గా చూస్తాం. 40 years కార్డియాక్ అరెస్ట్ వచ్చి చచ్చిపోతున్నారు. వై ఈజ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్? ఇంప్రాపర్ డైట్, ఇంప్రాపర్ ఫుడ్, నో ఎక్సర్సైజ్ టు ద బాడీ. మనం తిన్న ఫుడ్ని ప్రాపర్గా కన్జ్యూమ్ చేసామా లేదా?
ఫుడ్ అంతా కూడా బర్న్ అయిపోయిందా లేదా. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైట్ అన్నప్పుడు జనరల్ మనం రెగ్యులర్ తీసుకున్న డైట్ సరిపోతుందా సార్ మనకి? ఒక వ్యక్తికి స్పెషల్గా ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? స్పెషల్ ఏది రిక్వైర్మెంట్ లేదండి, లిమిటెడ్గా తీసుకుంటే సరిపోతుంది. మనకు దొరికేది అవైలబుల్గా, మనం రెగ్యులర్గా దొరికే అన్నం, పప్పు, కూర, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లిమిటెడ్గా తీసుకోవాలి. మనం రైస్ ఎక్కువగా తీసుకుంటాం, కర్రీ తక్కువగా తీసుకుంటాం. ఆ ప్రపోర్షన్ని చేంజ్ చేయాలి. కర్రీ ఎక్కువగా ఉండాలి, రైస్ తక్కువగా ఉండాలి. లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఉండాలి. అప్పుడు డెఫినెట్లీ థింగ్స్ విల్ బీ గుడ్. ఓకే. ఫైనల్ టెస్ట్లు ఏమైనా అవసరం అవుతాయి సార్? అంటే ఇప్పుడు మనం బోన్ మినరల్ డెన్సిటీ అన్నారు మీరు, అట్లాగే కాల్షియం గురించి చెప్పారు, విటమిన్ డి లెవెల్స్ గురించి కొంత, అంటే వీటి మీద ఒక ఐడియా అవసరమా, లేకపోతే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చెకప్ లాంటిది ఏమైనా అవసరమా? రెగ్యులర్ healthy individual up to 40 years no need of any tests. Okay. Unless వాళ్ళకి ఏదైనా వీక్నెస్ ఆర్ సంథింగ్, ఏదైనా అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి ఏదైనా ఉన్నాయి అనుకుంటే తప్ప రెగ్యులర్గా అవసరం లేదండి. బట్ అదర్ థింగ్ ఏంటంటే ఈ మధ్య క్యాన్సర్స్ అని నార్మల్గా ఎటువంటి అలవాట్లు లేనటువంటి వాళ్ళకు కూడా క్యాన్సర్స్ రావడము, హార్ట్ ఇష్యూస్ రావడము ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి మేబీ ఇయర్లీ వన్స్ కంప్లీట్ బాడీ చెకప్ చేసుకొని ప్రశాంతంగా ఉండడం బెటర్. ఎందుకంటే ఇఫ్ ఎనీథింగ్ గాడ్ ఫర్బిడ్ ఈస్ డిటెక్టెడ్ ఎర్లీ, ఇఫ్ వీ టేక్ ఎర్లీ ట్రీట్మెంట్ దట్ ఈస్ వెరీ గుడ్. లేట్ అయినా కొద్దీ మనం మేనేజ్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో ఇయర్లీ చెకప్ ఈజ్ నాట్ అట్ ఆల్ అ బ్యాడ్ ఐడియా. బట్ ఇన్ జనరల్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ హెల్దీ, నో నీడ్ ఆఫ్ అన్నెసెసరీ టెస్ట్. కొందరు ఎవ్రీ 3 monthsకి, ఎవ్రీ 6 monthsకి కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకుంటున్నాం అంటారు. వై నాట్ నీడెడ్? ఇయర్లీ వన్స్ ఈజ్ సఫిషియంట్. ఏదైనా ప్రాబ్లం ఉంది, దీనికి రెగ్యులర్గా మానిటర్ చేయాలని ఇన్ కేస్ మేము చెబితే అప్పుడు చేయించుకోవాలి తప్ప ఊరికే 6 monthsకి ఒకసారి అన్నెసెసరీ అండి. బట్ ఇయర్లీ వన్స్ ఇస్ ఫైన్. అలాగే ఎల్డర్లీ వాళ్ళు ఎవరికైతే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటుందో వీళ్ళకి మంత్లీ డయాబెటీస్ చెకప్ అండ్ బీపీ చెకప్ చేసి కంట్రోల్లో లేకపోతే ఆ ఫిజిషియన్ని కానీ డయాబెటాలజిస్ట్ని కానీ కలవడం అనేది బెటర్. ఓకే. సరే, జనరల్గా ఒక టెస్ట్లో ఏవో చూస్తుంటాం, మన గ్రిప్ సరిగ్గా ఉందా లేదా చెప్తూ ఉంటారు. హ్యాండ్కి సంబంధించి ఏమైనా అట్లాంటి స్ట్రెంత్ని చూసే ఏమైనా ఉన్నాయా సార్? ఏమైనా టెస్ట్లు? దేర్ ఆర్ టెస్ట్స్ బట్ దీస్ ఆర్ నాట్ కమర్షియల్లీ అవైలబుల్. మేము హ్యాండ్ సర్జన్స్గా మా దగ్గర ఉన్న డైనమోమీటర్ అలాంటి టెస్ట్, పించ్ స్ట్రెంత్, గ్రిప్ స్ట్రెంత్ చూడడానికి మాకు పేషెంట్స్ని ఎవాల్యుయేషన్ చేసే దాని ప్రకారంగానే చెక్ చేస్తాం. కానీ హ్యాండ్కి సంబంధించిన స్ట్రెంత్ కోసం చూసే టెస్ట్ అంటూ స్పెసిఫిక్గా కమర్షియల్గా అయితే ఏమీ లేదు, అవసరం లేదు. బేసికలీ మనం బేసిక్ యాక్టివిటీస్, సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్, ఈటింగ్, రైటింగ్ ఇలాంటి అన్ని నార్మల్గా చేసుకుంటున్నామంటే దట్ ఈస్ సఫిషియంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మెయింటైన్ అడిక్వేట్ మొబిలిటీ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ ఆల్ ద బాడీ జాయింట్స్ అండ్ మజిల్స్, దట్ ఈస్ సఫిషియంట్. ఓకే. ఓకే డాక్టర్ గారు, రిస్ట్ గురించి, హ్యాండ్ గురించి అండ్ మైక్రో లెవెల్లో జరిగే చాలా మార్పుల గురించి, వాటి సర్జరీస్ గురించి చాలా వివరాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్.